మీరు నేను ఒకేలా ఉన్నాం, మన ఇద్దరికి కూడా ఆన్లైన్ నుంచి ప్రాఫిట్ జనరేట్ చేసేది ఉన్నది, కానీ ఎలా చేయాలో తెలియదు. నేను ఇంకా మా 2 ఫ్రెండ్స్ లాస్ట్ 3 months నుంచి గిదే వర్క్ చేస్తున్నాం. అండ్ స్టార్టింగ్లో మాకు కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. మేము కూడా అనుకున్నాం డబ్బులు వస్తాయి రావు, టెన్షన్ ఎక్కువ ఉండే, ఎందుకంటే దీని గురించి ఎక్కువ అవగాహన కూడా ఎవరికి లేదు కాబట్టి మాకు కూడా టెన్షన్ ఉండే. సో బట్ మేము అక్కడ ఆగలే, వర్క్ చేస్తూ వెళ్ళినాం. అండ్ పని చెయ్యంగా డబ్బులు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ నౌ ఎవ్రీవన్ మేకింగ్ గుడ్ మనీ. సో ఈరోజు మీతోటి ఆ సీక్రెట్ రివీల్ చేయబోతున్నా. ఇందులో పని చేయాలంటే మీకు ఎలాంటి డిగ్రీ అవసరం లేదు, దాంతోపాటు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసే అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక మొబైల్ ఫోన్, ఇంకా డైలీ 1 to 2 hours ఫ్రీ టైం. ఇంకొకటి ఉన్నది కానీ తర్వాత చెప్తా. నేను చేసే వర్క్ పేరు వచ్చేసి రీసెల్లింగ్, కానీ ఎక్కువ మంది దీని గురించి మాట్లాడరు. ఎందుకు తెలుసా? ఈ ఎర్నింగ్ సీక్రెట్ గనక మీకు తెలిసిందనుకోండి కాంపిటీషన్ పెరుగుతాయి కాబట్టి చెప్పలు. ఈ వీడియోలో నేను మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తా, 0 నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మన వర్క్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఒక ప్లాట్ఫామ్. సో పర్సనల్గా నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి మీషో. సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో లింక్ ఉన్నది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ కొరకు మొబైల్ నెంబర్ ఇంకా ఓటీపీ అడుగుతుంది, ఇచ్చేసినాం అనుకోండి మన సైన్ అప్ అయిపోయింది, క్రియేట్, అంతే. సో ఇక మన సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని, సో మన మీషో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనం ఒకట ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు టోటల్ మీరు షాపింగ్ ఎంత చేసుకోవచ్చు, బట్ మనకు దాంతో ఏం చేసేయలేదు. ఇక్కడ మనం సర్చ్ బాక్స్లో వెళ్ళి, బికాజ్ నాకు నచ్చుతుంది కేటగిరీ, వన్ ఆఫ్ ద ఫేవరెట్ కేటగిరీ నాకు నచ్చుతుంది అది డెకోర్ ఐటమ్స్, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్ చాలా మంచిగా జనరేట్ అవుతుంది యాజ్ కంపేర్ టు అదర్ కేటగిరీ. ఓకే, సో నేను డెకోర్ మీద వెళ్ళిన తర్వాత మనం కూడా మొత్తం హోమ్ డెకోర్ ఐటమ్ వచ్చేస్తాయి. ఇందులోకి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తా, రైట్, దీన్ని సెలెక్ట్ చేస్తా. సో దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్. ఓకే, దీని ప్రైస్ ఇక్కడ బై నౌ ఆప్షన్ మీద ట్యాప్ వేస్తా. బై నౌ ఆప్షన్ మీద ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ మన అడ్రస్ రాసి ఉన్నాయి, సేమ్ అడ్రస్ కింద. ఓకే, నేను చేసేస్తున్నా. ఇక్కడ ఆర్డర్ నౌ ఆప్షన్ రాసి ఉన్నాయి, దానికంది ముందు ఇక్కడ రీసెల్లింగ్ ద ఆర్డర్ అనే ఆప్షన్ రాసి ఉన్నాయి. ఓకే, మనం ఎందుకంటే రీసెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ రీసెల్లింగ్ ఎస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ వేద్దాం. ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ మనం మార్జిన్, ఇప్పుడు మనకెంత సంపాదించుతున్న ఈ ప్రోడక్ట్ నుంచి దాన్ని సెలెక్ట్ చేయాలి. 320 ఉన్నాయి కాబట్టి నేను దీన్ని 330 చేస్తా. 230 ఉంటే ఇది మన 100 రూపీస్ మార్జిన్. ఇప్పుడు మనకు పైసలు ఏ విధంగా వస్తాయి, నేను ఎవరికైనా బై చేపిస్తే నాకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తాయి, దాంతోపాటు ఎవరైనా నా లింక్ త్రూ చేస్తే అప్పుడు నాకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇదంతా ఓకే, కానీ కస్టమర్స్ ఎట్లా తీసుకురాలా? నౌ డేస్ రీసెల్లింగ్ కన్స్యూమర్స్ అంటే మన కస్టమర్స్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉన్నారు. మనం వాళ్ళ దగ్గర చేరుకుంటే వాళ్ళు మన ప్రొడక్ట్ దగ్గర చేరుకుంటారు. సో ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా 30 days కొరకు మాత్రం చేయాలి. 30 days, ఓన్లీ 30 days. ఇట్లా గడిచిపోతాయి 30 days, కానీ ఖచ్చితంగా 30 days కొరకు చేయాలి. ఏం చేయాలి? మీరు మీషోలో వెళ్ళి ఏదైనా 5 products, ఏదైనా మీకు నచ్చిన 5 productsని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసిన తర్వాత వాటి మీద మనం రీల్స్ క్రియేట్ చేయాలి. ఏ విధంగా రీల్ క్రియేట్ చేయాలి? ఒక ఎగ్జాంపుల్ రీల్ చూసుకోండి. సో ఈ విధంగా మన ఫేస్ కూడా యూజ్ చేసే అవసరం లేదు, మన వాయిస్ కూడా యూజ్ చేసే అవసరం లేదు. మనకు కావాల్సింది ఒక ప్రోడక్ట్, ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ విధంగా మీరు ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలి. మినిమం 100 వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఎక్కువ 100 వీడియోస్ అయితే మినిమం అప్లోడ్ చేయాలి. అనుకోండి మీ వీడియోస్ 99 వీడియోస్ మీది ఫ్లాప్ అయినాయి అనుకోండి, 99. కానీ 100కి ఏదైనా ఒక వీడియో కూడా 100K వ్యూస్ పోయింది అనుకోండి, 100K వ్యూస్, నాట్ 100K లైక్స్. గనక 100K వ్యూస్ పోయింది అనుకోండి, అందులో నుంచి ఓన్లీ 1% మంది కనుక మన ప్రొడక్ట్స్ మీద వచ్చింది అనుకోండి, 1% ఎంత అవుతున్నారు? దగ్గర 1000 మంది అవుతున్నారు. 1000 మంది మన ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే ఎంత అవుతున్నది? దగ్గర 1 lakh రూపీస్ కంటే ఎక్కువ బిజినెస్ అవుతున్నది. సో ఇంత పెద్ద నెంబర్ అయితే వద్దు, కానీ మినిమం 20-30K అయితే ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత చెప్తాను ఒక మాట అన్నా కదా నేను, ఆ మాట వచ్చేసి పేషెన్స్. ఖచ్చితంగా పేషెన్స్ ఉండబడుతుంది. ఎందుకంటే ఏదన్నా బిజినెస్ మీరు స్టేబుల్ చేయాలంటే మినిమం కొంచెం టైం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు పేషెన్స్ మాత్రం ఉండబడుతుంది. పేషెన్స్ లేకపోతే ఏమీ రాదు.